ఫ్యామిలీతో అయితే చూడకూడదు. ఒంటరిగా మాత్రమే చూడాలి. ఇది ఒక హర్రర్ ఫిల్మ్ అయినా గానీ, దీంట్లో లిప్ లాక్స్ ఉన్నాయి. అలాగే న్యూడిటీ సీన్స్ ఉన్నాయి. ఏ సీన్ అయితే బ్లర్ కూడా అయితే చేయలేదు. కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడొద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. 'రాబిట్ ట్రాప్' ఇది ఒక హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్. రీసెంట్‌గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగుంది డబ్బింగ్ అయితే. సో ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ర్యాబిట్ ట్రాప్ ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్గా మూవీ స్టోరీ అయితే చూద్దాం. ఇంకా మూవీ స్టోరీ చూసుకుంటే దీంట్లో ఒక ఇద్దరు భార్యాభర్తల స్టోరీని అయితే చూపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసరికి మ్యూజిషియన్స్. ఇంకా న్యాచురల్గా వచ్చే సౌండ్స్ అన్నిటిని అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే రికార్డ్ చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ సౌండ్ అయితే రికార్డ్ అయితే అవుద్ది. అలాంటి సౌండ్ వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు వినుండరు. ఇదొకైతే డిఫరెంట్‌గా అయితే ఉంటది ఆ సౌండ్ అయితే. అసలు ఆ సౌండ్ ఏంటిది? ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంది? ఇయన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంగా స్టోరీ అయితే మాత్రం చాలా యూనిక్‌గా, చాలా కొత్తగా అనిపిస్తది. సౌండ్ మీద బేస్ అయిన మూవీ కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపిస్తది స్టోరీ అయితే. ఇంగా మూవీ అయితే ఎలా ఉంది అంటే, నాకైతే పెద్దగా అయితే మూవీ అయితే ఏమి నచ్చలేదు. జస్ట్ ఒక యావరేజ్‌గా అనిపించింది మూవీ అయితే. ఏందంటే హర్రర్ ఎలిమెంట్స్ అయ్యైతే సరిగ్గా అయితే ప్రెజెంట్ చేయలేదు. ఇంగా మంచి సస్పెన్స్ గూడా అయితే ఏమి అంతగా అనిపియలా మూవీలో. మనకి ఎంత సేపు చూస్తున్నా గానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఏమి అంత అనిపియదు. మనకంతే పెద్దగా ఫ్లాట్‌గా ఎళ్తా ఉంటది మూవీ అంతా గూడ. మూవీ రన్ టైమ్ అయితే జస్ట్ 1 అవర్ 28 మినిట్స్ అయితే ఉంటది. ఇంగా టైటిల్ కార్డ్స్, నేమ్స్ అయన్నీ తీసేస్తే 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంటది. అంత తక్కువ రన్ టైమ్‌తో గూడా అయితే పెద్దగా అయితే ఎంగేజ్ చేయలేకపోయింది మూవీ టీమ్ అయితే. స్క్రీన్ ప్లే గూడా అయితే పెద్దగా టైట్‌గా ఉంటది. దాని కారణంగా సరిగ్గా అర్థం గాదు. ఇంకా కొన్ని దాంట్లో అయితే సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ కూడా అయితే చేయరు. ఏదో అలా తీసేస్తున్నట్టు అయితే తీసేస్తారు. దాని కారణంగా అయితే మనకి సరిగ్గా అనిపియదు ఆ సీన్స్ గూడా అయితే. ఇంకా వీడియోలతో పాటు మూవీ కొద్దిగా లైట్‌గా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అది కూడా సరిగ్గా అర్థమైతే కాదు. ఇంక మూవీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తది. టెక్నికల్‌గా అయితే మూవీ సూపర్ అని అయితే చెప్పొచ్చు. ఆ సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగా అయితే చేసిర్రు. ఇంక బేసిక్‌గా ఈ మూవీ అంతా సౌండ్ మీద బేస్ అయిన మూవీ కాబట్టి సౌండ్ డిజైనింగ్ వరకైతే చాలా బాగా అయితే చేసిండ్రు. విజువల్స్ అయన్నైతే చాలా బాగున్నాయి. టెక్నికల్‌గా అయితే మూవీ అయితే సూపర్ అని అయితే చెప్పొచ్చు. ఇంక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చంటే అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఇంక అడల్ట్ కంటెంట్ ఉంది. ఇంగ న్యూడీ సీన్స్ కూడా అయితే ఉన్నాయి. బ్లర్ కూడా అయితే ఏం చేయలేదు. సీన్స్ అయితే ఓపెన్‌గా అయితే చూపిచ్చేస్తారు. కాబట్టి అయితే ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఒంటరిగా అయితే చూడండి. సో ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే యావరేజ్‌గా అయితే అనిపించింది. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ. ఇంకా ఇది 'రాబిట్ ట్రాప్' మూవీ రివ్యూ అయితే. ఇంక ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ అయితే చేయండి. అలాగే ఇంక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.